మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు కృప కనికరము గల దేవ, మీ ఘనమైన నామనకు వెళ్ళి నీ స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము ప్రభా. నీ యొక్క సన్నిధిలో నీ వాక్యము ధ్యానం చేయటికి మేము సిద్ధపడుతూ ఉన్నాం. మీ దాసుడనైనా నన్ను దర్శించండి, మీ ఆత్మలో బలపరచండి, మీ శిలువ చాటును మరుగుపరచండి, నీ ఆత్మ నడిపింపు దయచేయండి. మీ నోటి బోరగా నన్ను వాడుకొనండి. ఇది నా ఆశీర్వాదాలతో మీరు నింపండి. ఈ వాక్యమును మా జీవితాల్లో ఫలింప చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయం బట్టి దేవునికి వందనాలు చెల్లించు ఉన్నాను. అలాగని కూడా వచ్చిన మీకు అందరికీ కూడా ప్రభునామం పేరిట శుభాభివందనాలు చెల్లించు ఉన్నాను. వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. ఒకసారి చదువుదాం ఈ మాటలు. హృదయాలోచనలు మనుషుని వశము, చక్కని ప్రత్యుత్తరమిచ్చుటకు యెహోవా వలన కలుగును. ఒకని నడతలన్నీయు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును. యెహోవా ఆత్మలను పరిశోధించును. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. మీ ఉద్దేశములు సఫలమగును. ఈ వాక్య భాగం ద్వారా ఈరోజు మనం ధ్యానం చేసే అంశము డివైన్ ఫేవర్, దైవ కటాక్షము. దేవుని కటాక్షం అనేది మన జీవితాల్లో ఉండాలి. దేవుని అనుగ్రహాన్ని మనం పొందుకోవాలి. దేవుని అనుగ్రహం లేకుండా, దేవుని కటాక్షము లేకుండా ఈ భూమి మీద మనం వర్ధిల్లలేం, మనుగడ సాధించలేం. మన జీవితాలలో, మన పనులలో సఫలత పొందలేం. దేవుని కటాక్షము ఉంటేనే ఆశీర్వదింపబడతాం, అభివృద్ధి పొందుతాం. బ్లెస్సింగ్, ఆశీర్వాదం రావాలంటే మన ఎడల దేవుని కటాక్షం ఉండాలి. మనం మన నడతలన్నిటినీ కూడా ఎలా చూసుకుంటామనంటే, మనకు నచ్చినట్టుగా, మనకిష్టమైనట్టుగా, మనం కోరుకున్నట్టుగా. నేను నడిచే జీవితం అంతా కూడా రైట్, నేను జీవించే జీవితం అంతా కూడా రైట్. మనకు మనమే ఫేవరెట్స్, మనకు మనమే అభిమానులం. మనమంటే మనకు పిచ్చి. మనం చూసినా, మాట్లాడినా, నిలబడినా, కూర్చున్నా, నడిచినా, అసలు మనం ప్రతి దాంట్లో కూడా ఒక మేనరిజం కానీ, ఒక స్టైల్ కానీ మెయింటైన్ చేస్తా ఇక మనల్ని మించినోళ్ళు లేరని అనుకుంటాం. మనం ఒక్కని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషముగా ఉంటాయి, చాలా గొప్పగా ఉంటాయి. మనకు మనమే హీరో, మనకు మనమే గొప్ప. ఇక మనల్ని దాటి ఎవరో కూడా ముందుకెళ్ళడానికి లేదు అన్నట్టుగా మన ప్రవర్తన మీద దృష్టి పెడతాం. కానీ దేవుడు ఆత్మలను పరిశోధించును. మీ ఆత్మలను పరిశోధిస్తాడు దేవుడు. మనం ఏ రంగంలో, ఏ విషయంలో, మరి ఏ కార్యంలో మనం నిష్ణాతులమో, దేంట్లో మనం వృద్ధి సాధించాము అనేది కాదు. కానీ దేవుడు మన ఆత్మలను పరిశోధిస్తాడు. ఎందులో గొప్పవారమో కాదు, ఆత్మ సంబంధమైన జీవితంలో గొప్పవారమా కాదని చూసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భౌతిక జీవితంలో, కంటికి కనబడేటువంటి ఈ ప్రపంచంలో ఒకవేళ మనం గొప్పవారిగా ఉండొచ్చు.
ఎన్నికైన వారిగా ఉండొచ్చు, యోగ్యులైన వారిగా ఉండొచ్చు, కానీ ఆత్మ సంబంధమైన జీవితంలో యోగ్యులుగా ఉన్నామా అనేది మనం పరిశీలన చేయాలి. దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నామా? దేవుని కటాక్షాన్ని పొందేటువంటి వారిగా, దేవుని కటాక్షాన్ని పొందేటువంటి వారిగా మనం ఉన్నామా? ఫిలిస్తీన్ల దేశములో దేవుని యొక్క నిబంధన మందసం ఉంటే, ఆ దేవుని మందసం ఫిలిస్తీన్ల దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుని వెళ్తే, ఎక్కడికి వెళితే ఆ ప్రాంతంలో దేవుని ఉగ్రత వచ్చింది, దేవుని తీర్పు వచ్చింది, ప్రజలు అష్ట కష్టాలు పడ్డారు. అక్కడి నుంచి దేవుని యొక్క మందసం ఇశ్రాయేలు దేశంలోనికి వచ్చిన తర్వాత ఓబేదెదోము ఇంటిలో ఉండగా దేవుడు ఆ ఇంటి వారిని ఆశీర్వదించాడు, దైవ కటాక్షము పొందినటువంటి వారు. అంతకుముందు మందసం ఎక్కడుందో అక్కడ తీర్పు వచ్చింది, అక్కడ ప్రజలకు కష్టాలు వచ్చాయి. ఎప్పుడైతే ఓబేదెదోము ఇంటిలో మందసం ఉంచబడిందో వారు ఆశీర్వదింపబడ్డారు. ఎంతకాలం ఉంటే అంతకాలం ఆశీర్వాదమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం తీర్పు పొందేవారిగా ఉన్నామా, కటాక్షం పొందేవారిగా ఉన్నామా అనేది మనం ఆలోచన చేయాలి. ప్రొటెక్షన్, దేవుని కటాక్షం ఉంటే మనం క్షేమంగా ఉంటాం, భద్రంగా ఉంటాం, జీవించి ఉంటాం. దేవుని కటాక్షం మనకుంటే ఆల్ అపోజిషన్స్, ఎవ్వరు మనలను వ్యతిరేకించినా దేవుని కటాక్షం ఉంటే చాలు మనకి. ఎవరి కటాక్షం ఉండాలా? దేవుని కటాక్షం. మనుషుల కటాక్షం మనకు అక్కర్లా. మనుషుల కటాక్షం కొరకు, మనుషుల దయ కొరకు, మనుషుల జాలి కొరకు మనం ప్రాకుళ్ళాడాల్సిన అవసరం లేదు. ఎంతసేపు బతిమలాడతాం చెప్పండి, ఎంతసేపు ప్రాకుళ్ళాడతాం చెప్పండి. బతిమలాడి 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 చివరికి మనకి విసుగు వచ్చేస్తుంది. ఎవరిని బ్రతిమలాడతాం మనం? ఎవరి మీద మనసు పెట్టుకుంటాం మనం? ఎవరి కటాక్షం కావాలి మనకి? ఏదో ఒక్కరోజు, లేకపోతే ఒక్క నెల, లేకపోతే ఒక్క సంవత్సరమో మనుషులు మనల్ని ప్రేమించవచ్చు, కానీ శాశ్వత కాలం ప్రేమించే దేవుడు ఉన్నాడు. శాశ్వత కాలం ప్రేమించే దేవుడు, శాశ్వత కాలం మన మీద కటాక్షం ఉంచేటువంటి దేవుడు. ఆయన చల్లని చూపు ఉండాలి, కానీ మనుష్యులు మన వంక చూసే ఉగ్రమైన చూపుల నుండి తప్పించుకుంటాం మనం. అవునా కాదండి? ఆయన చల్లని చూపు ఉండబట్టే మనం క్షేమంగా ఉన్నాం భూమి మీద. ఆయన చల్లని చూపు ఉండబట్టే ఆ చూపుల వేడి మనం తట్టుకోగలుగుతున్నాం, లేకపోతే ఎప్పుడో మాడి మసి అయిపోదాం. ప్రియమైన దేవుని బిడలారా, ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుని కటాక్షం మన మీద ఉంటే నీ ఉద్దేశ్యములన్నీ కూడా సఫలమవుతాయి. ప్రాస్పరస్, సమృద్ధి అయినటువంటి జీవితాన్ని మనం పొందుకుంటాం. లేకపోతే దేవుని కటాక్షం లేకపోతే ఎక్కడ వేసిన గొంగళ అక్కడే అన్నట్టు జీవితాలు ఉండిపోతాయి. ప్రియమైన దేవుని బిడలారా, దేవుని యొక్క సన్నిధానంలో మనల్ని ద్వేషించేవారు ఉన్నారు, మనల్ని పాడు చేయాలని చూసేవారు ఉన్నారు, మనల్ని ఇబ్బంది పెట్టాలని చూసేవాళ్ళు ఉంటారు. యాంటీ ఫేవరిజం. అందరూ మనల్ని ప్రేమిస్తున్నారు అనుకోవద్దు, అందరూ మనల్ని అభిమానిస్తున్నారు అనుకోవద్దు. ప్రేమించే వారిలో కూడా తేడాలు ఉంటాయి. పైకి ప్రేమించినట్టు ఉంటారు, మనసులో ఏదో ఉంటుంది. ప్రియమైన దేవుని బిడలారా, దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెబుతూ ఉంది. డివైన్ ఫేవర్, దైవ కటాక్షం, దేవుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందిన వారికి ఉండాలి. ఈరోజు మన ముందు ఒకళ్ళు మనల్ని మంచి వాళ్ళని పొగడొచ్చు, కానీ బయటికి వెళ్ళిన తర్వాత మనల్ని తిట్టొచ్చు. వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత మనల్ని తిట్టవచ్చు, తృణీకరించవచ్చు, తిరస్కరించవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డల, మన దగ్గరకు వచ్చినప్పుడు మన మాట మాట్లాడవచ్చు, బయటకు పోయిన తర్వాత బయట వారి మాట మాట్లాడవచ్చు. ఆలోచన చేయండి, దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. అందుకని మనుషుల కటాక్షం వ్యర్థం, మనుషుల సహాయం వ్యర్థం. అందుకని దేవుని యొక్క కటాక్షాన్ని పొందుకోవాలి మనం. దేవుని యొక్క కటాక్షాన్ని పొందినటువంటి వారిని బైబిల్ గ్రంథంలో నుండి నేను చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం.
దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమునందను అనుగ్రహించును గనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లనెను, దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలుకు కృపా కటాక్షమునందను అనుగ్రహించెను. దేవుడే అనుగ్రహించాడు. ఎవరి ఎడల? దానియేలు కృపా కటాక్షము పొందడానికి దేవుడే ఆ అనుభవాన్ని కలగజేశాడు. దానియేలు కృప పొందినట్లుగా, దానియేలు కటాక్షము పొందినట్లుగా అక్కడ ఉన్న వారందరికంటే ఒక మంచితనాన్ని దానియేలు పొందినట్టుగా దేవుడు అనుగ్రహించాడు. అంటే ఈ కటాక్షము పొందడం అనేది, దయ పొందడం అనేది, అభిమానం పొందడం అనేది, ఘనత పొందడం అనేది ఎవరు ఇవ్వాలేనంటే దేవుడే ఇవ్వాలి. కానీ మనుషులు ప్రాకులాడుతూ ఉంటారు ఘనత కొరకు, పలుకుబడి కొరకు, గొప్పతనం కొరకు మనుషులు ప్రాకులాడుతూ ఉంటారు. దానియేలు ఆ గొప్పతనం కోసం వెదుకులాడలేదు, ప్రాకుళ్ళాడలేదు. బబులోను దేశం అంతటిలో జ్ఞానం కలిగిన వారు, లేకపోతే తలాంతులు కలిగిన వారు, లేకపోతే చురుకైనటువంటి వారు ఎవరు అని వెదికితే బబులోను దేశంలో నుండి వచ్చిన వారు ఉన్నారు. అయితే యూదులలో నుండి దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి వారు కూడా బబులోను దేశములో వారు నిర్వహించినటువంటి టాలెంట్ టెస్ట్లో మంచి ర్యాంకులు సాధించారు. వీళ్ళు ఎవరో? దానియేలు, దానియేలు యొక్క స్నేహితులు. ఎక్కడ యోధా జనాంగం, ఎక్కడ ఇశ్రాయేలు జనాంగం? వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడ పేరు సంపాదించారు, ఎక్కడ పలుకుబడి సంపాదించారు, ఎక్కడ ఘనత సంపాదించారు, ఎక్కడ గొప్పతనాన్ని సంపాదించారు? ఈ గొప్పతనం అనేది, పేరు ప్రఖ్యాతులు అనేవి మనం ప్రాకుళ్ళాడినంతగా అవి మనకు రావు. దేవుడు అనుగ్రహించాలి. ఎందుకనంటే దేవుడు ఒకరిని హెచ్చించును, ఒకరిని తగ్గించును. హెచ్చించడం, తగ్గించడం అనేది దేవుని చేతిలో ఉంది. మనం ఒకళ్ళు తగ్గించినంత మాత్రాన్ని తగ్గిపోరండి. ఒకళ్ళు హెచ్చించినంత మాత్రాన్ని హెచ్చిపోరు, వాడు గొప్పోళ్ళు అయిపోరు. మనం తగ్గించామని తగ్గిపోరు, హెచ్చించామని వారు పెరిగిపోరు. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, తగ్గించాలన్నా హెచ్చించాలన్నా అది దేవుని వలన మాత్రమే సాధ్యమవుతుంది. బబులోను దేశంలో గొప్ప పేరు పొందినటువంటి దానియేలు, దేవుని కృపను పొందినటువంటి దానియేలు, దేవుని కటాక్షాన్ని పొందినటువంటి దానియేలు. మనం దేవుని మందిరంలోనికి వస్తే ప్రార్థన అనే ఫీలింగ్ కలుగుతుంది, భక్తి అనే ఫీలింగ్ కలుగుతుంది. అవునంటారా కాదంటారా? మనం దేవుని మందిరంలోనికి వస్తే ఆ ఫీల్ అనుభవిస్తాం, ఎక్స్పీరియన్స్ చేస్తాం మనం. అయితే చర్చిలో ఉన్నటువంటి ఆ అట్మాస్ఫియర్ కానీ, ఆ ఫీల్ కానీ మనం బయట అంతగా పొందగలమంటే కష్టం. ఇశ్రాయేలు దేశంలో లేరు వీళ్ళు. దానియేలు కానీ అతని స్నేహితులు కానీ ఇశ్రాయేలు దేశంలో లేరు, సమాజ మందిరంలో లేరు, దేవుణ్ణి ఆరాధించేటువంటి జీవితానికి దూరంగా ఉన్నారు. కానీ వారు దేవుని మందిరానికి దూరంగా ఉన్న దైవ సాన్నిధ్యానికి దూరంగా లేరు. వాళ్ళు దేవునితో సహవాసానికి దూరంగా లేరు. వాళ్ళు ప్రార్థనా జీవితానికి దూరంగా లేరు. వారు దేవుని సన్నిధిలో వారు ఉన్న చోటే వారు ప్రార్థించడం, దేవుని సన్నిధిలో కనిపెట్టడం, దేవుని మీద ఆనుకోవడం, దేవుని మీద ఆధారపడటం. అందుకే దేవుడు వారికి తన కృపనిచ్చాడు, తన కటాక్షాన్ని ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ద్వారా నేను మాట్లాడుతున్నాను. మనం ఎప్పుడు కూడా హెచ్చరిస్తూ ఉంటే, గద్దిస్తూ ఉంటే, చెప్తూ ఉంటేనే వినేటువంటి స్వభావాలు, అంతంత మాత్రంగా దేవుని యొక్క వాక్యంలో నడిచేటువంటి జీవితాలు. వారెక్కడో పరాయి దేశంలో ఉండి దేవుణ్ణి ఆరాధించినటువంటి వారు, దేవుని
మహిమకరంగా జీవితాలు జీవించినటువంటి వారు అంత సవ్యంగా ఉండి, అంత సక్రమంగా ఉండి, మనం సరైనటువంటి విధానంలో, సరైనటువంటి మార్గంలో మనం దేవునిలో జీవించలేకపోతున్నాం. దైవ కటాక్షాన్ని మనం పొందలేనటువంటి స్థితిలో ఉన్న దానియేలు పొందినటువంటి దైవ కటాక్షం, ఎంత కటాక్షం దేవుడిచ్చాడనంటే, ఎంత దయ దేవుడిచ్చాడనంటే, ఏ ప్రెస్టీజియస్ పొజిషన్, ఉన్నతమైనటువంటి స్థితిలోనికి దేవుడు నడిపించాడు. సింహాసనం ఎక్కించాడు దేవుడు. ప్రెస్టీజియస్ పొజిషన్, బబులోను దేశంలోని ఒక గొప్ప స్థాయిని దేవుడు ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కటాక్షం మనకుంటే దేవుడు ఎంత గొప్ప స్థితిలోనికి, ఉచ్చ స్థితిలోనికి నడిపించాలో దేవుడు అక్కడికి మనల్ని నడిపించుకుంటాడు. అలాగనే దేవుడిచ్చినటువంటి కటాక్షాన్ని పొందినటువంటి వారు, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం నుండి 17వ వచనం వరకు చదివితే కొన్ని వేల మంది అక్కడ ఆడిషన్స్ జరిగాయి. అహశ్వేరోషు రాజుగారు వివాహం చేసుకోవాలనుకుంటే ఆ దేశంలోంచి కన్యకలు పోగు చేయబడ్డారు. రాజుగారు కోటకు తీసుకురాబడ్డారు. కొన్ని వందల మంది, కొన్ని వేల మంది ఆ స్థలంలో ఉన్నారు. వారు సిద్ధపడటానికి రాజుగారి సన్నిధిలోనికి వెళ్ళడానికి, రాజుగారి సముఖంలోనికి వెళ్ళడానికి సంవత్సర కాలం 12 మాసాలు వారు అలంకరణ సిద్ధంగా, పరిమళ క్రియలు జరిగించబడి వారు సిద్ధపడి రాజుగారి దగ్గరికి వెళ్ళేవారట. రాజుగారు ఎవరి పేరు పిలిస్తే వారిని రాజుగారు వివాహం చేసుకుంటాడు. ఎంత సిద్ధపాటు చూడండి. ఎంతమంది అప్లికేషన్ పెట్టుకున్నారో ఆ దేశానికి రాణి కావాలని అనేక మంది ఉన్నారు అక్కడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, బ్యూటిఫుల్ ఉమెన్, అందమైనటువంటి సౌందర్యవతులైనటువంటి స్త్రీలు అక్కడ ఉండగా, కన్యకలు అక్కడ ఉండగా, వేలాది మంది పోటీ పడుతూ ఉండగా, సిద్ధపడి ఉండగా, వారందరిలో కూడా క్వాలిఫైడ్ టు బి క్వీన్, రాణిగా ఎన్నిక చేయబడింది. ఎవరు చెప్పండి? ఎస్తేరు. కొన్ని వేల మందిలో ఆమె రాణిగా ఎన్నిక చేయబడింది. ఎందుకంటే ఆమెకు ఉన్నటువంటి గైడెన్స్, ఆమె పెంచబడిన విధానం, నడిపించబడినటువంటి విధానం. ఇదిగో మీరు మాకు అలంకరణ కొరకు ఇచ్చినటువంటి ఈ సామగ్రి ఏది కూడా మాకు అక్కర్లా. ప్రియమైన దేవుని బిడలారా, అలంకరణ అంటే ఎంత ఇష్టమో, అలంకరణ అంటే ఎంత ఇష్టమో. అద్దం కనపడ్డదంటే చాలండి, ఆగిపోవలసిందే. క్రాఫ్ట్ సరిగా ఉందో లేదో చూసుకోవలసిందే. అలంకరణ మీద ఎంత మోజు, ఎంత వ్యామోహం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు అలంకరణ అంటే ఇష్టపడని ఆడవాళ్ళు ఎవ్వరు ఉండరు. ఎస్తేరేమో అసలు అలంకరణ వద్దంది, తనకి ఆ సామగ్రి వద్దంది. రాజుగారు కోటలో ఏర్పాటు చేయబడినటువంటి అవేమి కూడా తనకు అక్కర్లే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకనంటే ఎస్తేరుకు దేవుని కటాక్షం ఉంది. దేవుని కటాక్షం అంటే ఎక్కడ ఎలాంటి స్థితిలో ఉన్నా దేవుడు వారిని పైకి తీసుకుని వస్తాడు. మనుషుల కంటికి కనబడకపోవచ్చు, కానీ దేవుని కంటికి కనబడతాం మనం. ఎవరి కంటికి కనబడతాం? దేవుని కంటికి కనబడతాం. ఎక్కడో సామాను గదిలో ఉన్నాడు ఎవరో, సౌలు. కనపడలేదండి సౌలు. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కనపడలేదు, కానీ ఎవరికి కనిపించాడు? దేవునికి కనిపించాడు. సామాను గదిలో ఉన్నాడు సౌలు, తీసుకురండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోన వాడ అడుగు భాగంలో నిద్రపోతున్నాడు. యోనాను ఆ వాడ అడుగు భాగంలోంచి బయటికి రప్పించడానికి దేవుడు ఏం చేశాడు చెప్పండి? సముద్రంలో తుఫాను పుట్టించాడు దేవుడు. సముద్రంలో తుఫాను పుట్టిస్తే ఆ వాడ నావికుడు అంటున్నాడు, ఈ వాడను తేలిక చేయడానికి వాడలో ఉన్న వస్తువులన్నీ తీసి సముద్రంలో బారేయండి అంటున్నాడు. యోనా వచ్చి అంటాడు, అయ్యా
పడేయాల్సింది సామాన్ కాదు. ఈ తుఫాను మీకోసం రాలా, ఈ తుఫాను ఎవరి కోసం వచ్చింది? నా కోసం వచ్చింది. కాబట్టి మీరు పడవేయవలసిన సామాను కాదు, నన్ను పాడేయండి సముద్రంలో. విచిత్రం, యోనాను ఎత్తి సముద్రంలో పడవేయగానే ఏమాగిపోయింది చెప్పండి? తుఫాన్ ఆగిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓడలో ఉన్న బరువు సామాను కాదండి. ఎవరు బరువు ఓడకే? చెప్పండి. యోనయే బరువు. యోన ఎందుకు బరువు అయ్యాడు? యోనలో ఉన్నటువంటి పాపం, ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుడు చెప్పిన పనిని చేయకుండగా, దేవునికి ఇష్టమైనటువంటి మార్గంలో వెళ్ళకుండగా తనకిష్టమైనటువంటి మార్గంలో వెళుతున్నటువంటి యోనాన్ని తన మార్గంలోనికి రప్పించుకోవడానికి దేవుడు ఏం చేశాడు? తుఫానును పుట్టించాడు, అల్లకల్లోలాన్ని పుట్టించాడు దేవుడు. అప్పుడు యోనా ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడి నుంచి ప్రార్థన చేశాడట? యోనా గ్రంథం 2వ అధ్యాయం చదివితే ఓడలో ప్రార్థన చేయలేదు. చేశాడా? ఓడలో ప్రార్థన చేయలేదండి. ఎక్కడ ప్రార్థన చేశాడు? చేప కడుపులోంచి ప్రార్థన చేశాడట. అంటే సముద్రంలో పాడేసిన ఇంకా నేను చచ్చిపోలేదనంటే, నా కొరకు దేవుని కటాక్షం ఉంది కాబట్టి, నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి ఇంకా నేను చావలేదు, దేవుడు నన్ను కాపాడుతున్నాడు. అప్పుడు అర్థమైంది యోనాకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక భయంకరమైన ప్రమాదంలో మనం కాపాడబడితే అప్పుడు అర్థమవుతుంది దేవుడు అంటే ఏంటో, దేవుని కాపుదల ఏంటో, దేవుని యొక్క సంరక్షణ ఏంటో అప్పుడు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎస్తేరు క్వాలిఫైడ్ టు క్వీన్, ఒక రాణిగా ఎన్నిక చేయబడింది. సామాన్యురాలు, ఏమీ లేని స్థితిలోంచి వచ్చినటువంటి ఎస్తేరు. కొన్ని వేలాది మంది స్త్రీలు అక్కడ ఉన్న ఎవ్వరు కూడా రాజుగారి దృష్టిలో పడలా. ఎందుకు ఎస్తేరు రాణిగా ఎన్నిక చేయబడిందనంటే, ఆ దేశంలో హామాన్ అనేటువంటి దుష్టుడు ఉన్నాడు. వాడు యూదులకు హాని చేయడానికి సిద్ధపడతాడు. కాబట్టి దేవుడు ఎవరిని తీసుకొచ్చి పెట్టాడనంటే, రాజుగారు కోటలో ఎస్తేరుని తీసుకొచ్చి పెట్టాడు దేవుడు. అవునంటారు కాదంటారు? తన ప్రజలను కాపాడుకోవడానికి. అంటే దేవుని కటాక్షం ఎంత గొప్పగా పనిచేస్తుందో చూడండి. నిజంగా ఎస్తేరును దేవుడు తన ప్రజల యొక్క క్షేమం కొరకు దేవుడు వాడుకున్నట్టుగా మనలను కూడా దేవుడు వాడుకోవాలి. అలా దేవుని కటాక్షం మన మీద ఉండాలి. మనం దేవుని ప్రణాళికలో ఉండాలి. దేవుడు ఎన్నిక చేసుకునే వారిగా ఉండాలి. దేవుని దృష్టికి యోగ్యులైనటువంటి వారిగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత నేను దావీదును జ్ఞాపకం చేస్తున్నాను. మోస్ట్ అన్క్వాలిఫైడ్ పర్సన్, ఏ మాత్రం క్వాలిఫికేషన్ లేనివాడు, ఏ మాత్రం అర్హత లేనటువంటి వాడు. దేనికి? రాజుగా ఉండడానికి. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 11 నుండి 13 వచనాలు చదువుతూ ఉంటే, సమూయేలు అనుకుంటున్నాడు యెషయి కుమారులను చూస్తూ, ఒక్కొక్కళ్ళని చూస్తూ వీడే రాజు, వీడే రాజు, వీడే రాజు, రాజుగా ఉండడానికి తగినటువంటి వాడు అని సమూయేలు అనుకుంటున్నాడు. మోస్ట్ అన్క్వాలిఫైడ్ పర్సన్. ఎందుకు పనికిరాడు, చదవడానికి పనికిరాడు, సైన్యంలో చేరడానికి పనికిరాడని చెప్పి తండ్రి ఏం చేశాడంటే దావీదును పట్టుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? గొర్రెలు కాచుకునే వాడిగా పెట్టాడు. గొర్రెల మంద దగ్గర పెట్టాడు. అడవిలో ఉంటున్నాడు, ఎండకి వానకి తిరుగుతూ ఉన్నాడు. నెలకొస్తాడు, 3 నెలలకు వస్తాడు, సంవత్సరానికి వస్తాడు. గొర్రెల మందలను మేపుకుంటూ వెళ్ళిన వాడు ఎంత కాలానికి వస్తాడో తెలియదు. ఎక్కడున్నాడు దావీదు అని అంటే, పొలంలో ఉన్నాడు లేదా అడవిలో ఉన్నాడు. ఎందుకనంటే దావీదు దేనికి పనికిరాడు, అన్క్వాలిఫైడ్ పర్సన్, అర్హత లేనటువంటి వాడు. అందుకే దావీదు అంటాడు, పెంట కుప్ప మీద నుండి పైకి లేవనెత్తువాడు ఆయనే. పెంట కుప్ప మీద నుండి నన్ను పైకి తీసుకొచ్చాడు దేవుడు, పెంట కుప్ప మీద నుండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు ఎన్నిక చేయబడ్డాడనంటే దేవుని కటాక్షం. దేవుడు దావీదుని ఎక్కడ చూచాడనంటే, యెషయి ఇంటిలో ఉండగా చూడలా,
అడవిలో ఉండగా చూశాడు దేవుడు. అందుకే దావీదు అంటాడు, నన్ను దేవుడు సింహపు నోట నుండి తప్పించాడు, క్రూర మృగాల బారి నుండి దేవుడు నన్ను తప్పించాడు, దేవుడు నన్ను కాపాడాడు. అక్కడెలా కాపాడాడో ఈ గొల్లియాతు మీద యుద్ధంలో కూడా దేవుడు అలాగే కాపాడుతాడు నన్ను. అంటే దావీదుకు దేవునికి ఉన్నటువంటి సహవాసం, ఆ సహవాసం దావీదు అరణ్యంలో ఉండగా రాసినటువంటి కీర్తనలు కావచ్చు, దేవుని స్తుతించటం, దేవుని నామాన్ని ఘనపరచడం, తను చేసేటువంటి పనిలోనే దేవునితో ఒక ఉన్నతమైనటువంటి సహవాసాన్ని దావీదు కలిగి ఉన్నాడు. దేవుని వెంబడించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ బాగానే ఉన్నారు, అందరూ సంతోషంగా ఉన్నారు, అందరూ ఇంట్లో ఉన్నారు, మా యొక్క అన్నలు అందరూ కూడా సైన్యంలో ఉన్నారు, మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు, నేను ఒక్కడనే గొర్రెలు కాసుకుంటున్నాను అని ఎన్నడూ కూడా దావీదు ఏడవలే. తన స్థితిని బట్టి ఏడవల, తను చేసే పనిని బట్టి ఏడవలేదు. తను ఉన్నటువంటి స్థితిని బట్టే, తను చేసే పనిని బట్టే దేవుని మహిమపరిచాడు, దేవుని మహిమపరిచాడు. దేవునికి అనుకూలమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు. దేవునితో ఒక ఉన్నతమైనటువంటి ఆత్మీయ సహవాసాన్ని కలిగి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొర్రెలను కాస్తూ ఎంత గొప్ప కీర్తనలు రాశాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, అన్క్వాలిఫైడ్ పర్సన్, ఏమాత్రం కూడా అర్హత లేనటువంటి, యోగ్యత లేనటువంటి దావీదును దేవుడు ఎన్నుకొని దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇచ్చి రాజుగా దేవుడు నిలవబెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ మనం చిన్నవారం కావచ్చు, ఎన్నిక లేని వారం కావచ్చు, యోగ్యులం కాకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో మనం ఉంటాం. దానియేలును ఎన్నుకున్నటువంటి దేవుడు, ఎస్తేరును కటాక్షించినటువంటి దేవుడు, దావీదును కటాక్షించినటువంటి దేవుడు మనలను కూడా కటాక్షిస్తాడు. గాడ్స్ టైమింగ్, దేవుని టైం ఉంటుంది. ఎప్పుడో దేవుని సమయం వచ్చినప్పుడు దేవుడు మనలను లిఫ్ట్ చేస్తాడు, పైకి తీసుకొస్తాడు, ఆశీర్వదిస్తాడు, వృద్ధి చేస్తాడు. యోసేపు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడని చెరసాల్లో? ఇద్దరు కలలుగా అన్నారు. యోసేపు చెరసాల్లో ఉంటే ఇద్దరు కలలుగా అన్నారు. ఇద్దరికి భావం చెప్పాడు. వారి భావం చెప్పిన వెంటనే వాళ్ళు చెరసాల్లో నుండి విడిపించబడ్డారు. వారు రాజుగారి దగ్గరికి వెళ్ళారు. రాజుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత వారి కలలు ఎలాగైతే యోసేపు భావం చెప్పాడో వారి కలలు నెరవేర్చబడ్డాయి. కానీ వారు ఎవరిని మరిచిపోయారు? యోసేపును మరిచిపోయారు. యోసేపును ఆ పానదాయకుల అధిపతి మరిచిపోవచ్చు, భక్ష్యకారుల అధిపతి మరిచిపోవచ్చు, ఎవరు మరిచిపోలేదు? ఎవరు మరిచిపోలేదు? దేవుడు మరిచిపోలేదు. దేవుడు లిఫ్ట్ ఇచ్చాడు. యోసేపు బయటకు వచ్చేటువంటి అవసరాన్ని దేవుడు రప్పించాడు. ఐగుప్తు దేశంలో యోసేపు యొక్క అవసరత, ప్రియమైన దేవుని బిడ్డలారా, నా అవసరం ఎవ్వరికీ లేదనుకోవద్దు. నీ గురించినటువంటి అక్కర దేవుడు కలిగి ఉన్నాడు. నీ గురించినటువంటి అక్కర దేవుడు కలిగి ఉన్నాడు. మనల్ని గుర్తించేటువంటి అవకాశాన్ని దేవుడే కలిగిస్తాడు. ఎస్తేరుకు దేవుడు తన కటాక్షాన్ని ఇచ్చాడు, దానియేలుకు దేవుడు తన కటాక్షాన్ని ఇచ్చాడు, దావీదుకు దేవుడు తన కటాక్షాన్ని ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దినవృత్తాంతములు 1వ గ్రంథం 4వ అధ్యాయం 9-10 వచనాలు మనం చదివితే, ద మ్యాన్ వెయిటింగ్ కనిపెట్టాడు, దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. యబ్బేజు ప్రార్థన చేశాడు. యబ్బేజు ప్రార్థన, దేవా నా సరిహద్దుని విశాలపరచండి. దేవుని కటాక్షం, దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు యబ్బేజు చేసినటువంటి ప్రార్థన. అతని తల్లి వేదన పడి యబ్బేజును కన్నది. ఒకవేళ యబ్బేజు ఎన్నో కష్టాలు అనుభవించి ఉండొచ్చు, కానీ ఒక యబ్బేజు చేసినటువంటి ప్రార్థనతో, ఆ ప్రార్థన విధానముతో యబ్బేజు కష్టాలు తీర్చబడ్డాయి, ఆశీర్వదింపబడ్డాడు. తను అనుభవించినటువంటి కష్టాలలో నుండి దేవుడు
బయటికి రప్పించాడు. కాబట్టి దైవ కటాక్షాన్ని మనం పొందుకోవాలి. దైవ కటాక్షాన్ని మనం పొందుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 5వ అధ్యాయం మీరు చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం ఆ వాక్య భాగాన్ని చదువుతూ ఉంటే, ద మ్యాన్ వెయిటింగ్ అట్ ద పూల్ ఆఫ్ బెతెస్దా, బెతెస్దా కోనేటి దగ్గర ఉన్నటువంటి వాడు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు అక్కడ? ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు? 38 ఏండ్ల నుండి బెతెస్దా కోనేటి దగ్గర ఉన్నాడు. బెతెస్దా కోనేటి దగ్గర కనిపెడుతున్నాడు. తన బ్రతుకులో మంచి రోజు రాబోతుందా, మేలు కలగబోతుందా, ఎవరి దృష్టి అయినా తన మీద పడకబోతుందా, దయాదాక్షిణ్యాల కొరకు కనిపెడుతున్నాడు. ప్రతి దినము కూడా యేసుక్రీస్తు వారు వచ్చి అడుగుతారు కదా, అయ్యా నీవు స్వస్థపడగోరుచున్నావా అని అంటే, నాకంటే ముందుగా కోనేటిలో దిగేస్తున్నారు, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ వచ్చి అతను చూసి వెళ్ళిపోతున్నారు. లేకపోతే అతను అడ్డంగా ఉన్నాడని చెప్పి అతన్ని తిరస్కరించి ఉండొచ్చు, తృణీకరించి ఉండొచ్చు. కానీ దేవదూత వచ్చి కోనేటిలో దిగి ఆ కోనేటిని కదిపిన తర్వాత అందులో దిగిన వాళ్ళు స్వస్థత పొందారు. ఆ కోనేటి దగ్గరికి దేవదూత వచ్చింది. వీని దగ్గరికి ఎవరు వచ్చారు? 38 ఏండ్ల నుండి పడి ఉన్నటువంటి వాని దగ్గరికి దేవదూత కాదు రావటం. ఎవరు వచ్చారండి? దేవుని యొక్క అద్వితీయ కుమారుడైన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే ఆ బలహీనత కలిగిన వాని దగ్గరకు వచ్చారు. వాడిని ఎవరో తీసుకెళ్ళడం కాదు, వానికి ఎవరో సహాయం చేయడం కాదు. యేసయ్య అంటున్నాడు కదా, నీవు లేచి నీ పరుపెత్తుకొని నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపో. ఎంతకాలం పరుపు మీద ఉంటావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాం రోజంతా మంచం మీద పొర్లాడిన టైం ఏం గడుతులేదు అనుకుంటాం. మనం ఈ రోజులు అస్సలు గడవటం లేదు మనకు టైం. ఎంతకాలం మంచం మీద, లేకపోతే ఎంతకాలం పరుపు మీద, ఎంతకాలం పడినటువంటి స్థితిలోనే ఉండటం. దేవుడు లిఫ్ట్ ఇస్తున్నాడు. 38 ఏండ్ల నుండి బలహీనుడైనటువంటి వాడు, కదలేనటువంటి వాడు, రోగి అయినటువంటి వానికి ప్రభువు ఇచ్చినటువంటి లిఫ్ట్ ఏంటంటే, వాడు పరుపు మోసుకుని వాడు వెళ్ళిపోవటం అక్కడి నుంచి. అంతకాలం వాడి పరుపు మోసింది. ఇప్పుడు ఆ పరుపుని ఎవరు మొయ్యాలా? ఆ రోగి మొయ్యాలా? లేవలేని వాడు మొయ్యాలి, కదలలేని వాడు మొయ్యాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య వాని దగ్గరకు వచ్చి వానిని స్వస్థపరచడం. అక్కడ అనేక మంది ప్రజలు ఉన్నారు, కానీ యేసయ్య దృష్టి అక్కడ పడి ఉన్న వాని మీద నిలిచింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దృష్టి మన మీద ఉండాలి, దైవ కటాక్షం మన మీద ఉండాలి. మనం దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి వారిగా ఉండాలి. యేసుక్రీస్తు వారు చెరసాలలోనికి తీసుకొని పోబడుతుంటే వెనకాల వెళ్ళిన వాడు ఎవరు చెప్పండి? వెనకాల వెళ్ళాడు ఒక ఆయన. ఏం జరుగుతుందో చూద్దామని వెళ్ళాడు. ఎవరు? పేతురు. వెనకాల ఉన్నాడు, మంట దగ్గర ఉన్నాడు, వెలపట ఉన్నాడు. అసలు ఉండాల్సింది ఎక్కడ? యేసయ్య దగ్గర ఉండాలి. నీ కొరకు చచ్చిపోతాను అన్నాడు. అన్నాడా లేదండి? ఇలాంటి కబుర్లు చాలా వింటాం మనం, చాలా కబుర్లు వింటాం మనం. అసలు మన కోసం ప్రాణం పెట్టేస్తాం అంటారు. అసలు మీరేమి జడవక్కర్లొద్దండి, భయపడక్కర్లొద్దండి, కంగారు పడక్కర్లొద్దండి, మీ మీదకి ఏదన్నా వస్తే నేను చూసుకుంటానండి అంటాం మనం. కరెక్ట్గా టైం వచ్చేసరికి దెబ్బేసేస్తాం మనం. మనుషులు మనల్ని ఇబ్బంది పెడతారు. పేతురు కూడా యేసుక్రీస్తు వారితో, నీ కొరకు నేను ప్రాణం పెడతాను, ఎవరిని విడిచిపెట్టు, నేను మాత్రం నేను విడిచిపెట్టను అన్నాడు. అక్కడ ద గ్రేట్ ఫెయిల్యూర్, గొప్ప ఓటమి. పేతురు విషయంలో యేసుక్రీస్తు వారు ఆయన పెట్టుకున్నటువంటి అంచనాలన్నీ కూడా తలక్రిందులైపోయినాయి. పేతురును ఎంత యేసుక్రీస్తు వారు నమ్మారో ఆ నమ్మకాన్ని పేతురు నిలబెట్టుకోలేకపోయాడు. యేసయ్య చెరసాలలో ఉంటే పేతురు యేసు ఎవరో నేను ఎరుగను అన్నాడు. ద గ్రేట్ ఫెయిల్యూర్. అదే పేతురు
ప్రభువు పునరుద్ధరణైన తర్వాత అపోస్తలుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయంలో పేతురు చెరసాల్లో వేయబడ్డాడు. పేతురు చెరసాల్లో ఉంటే సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను. సంఘం ప్రార్థన చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా కష్టాల్లో ఉంటే సంఘం చేయాల్సిన పని ఏంటి చెప్పండి? సంఘం చేయాల్సిన పని ఏంటి? ప్రార్థన చెయ్యాల. సంఘం ఏం చేస్తుందంటారు? ఇప్పుడు విశ్వాసులు ఏం చేస్తున్నారంటారు? ఇప్పుడు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారు? బిజీ లైఫ్. ప్రార్థించాల్సినటువంటి సమయంలో, ఆరాధించాల్సినటువంటి సమయంలో, దేవుని సన్నిధిలో గడపాల్సినటువంటి సమయంలో ఎక్కడున్నాము, ఏం చేస్తున్నాము? మన పనులు మనకుంటాయి. ఏముంటాయి చెప్పండి? మన పనులు మనకుంటాయి. పేతురు యేసుక్రీస్తు వారి చెరసాల్లో వేయబడుతుంటే పేతురు యేసుక్రీస్తు వారికి నమ్మకంగా లేడు. కానీ పేతురు చెరసాల్లో ఉంటే యేసుక్రీస్తు వారు నమ్మకంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన కటాక్షం కలిగినటువంటి వాడు, ఆయన దయ కలిగినటువంటి వాడు. తన బిడ్డలు బాధపడుతుంటే చూస్తూ ఊరుకునే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు, నిర్లక్ష్యము చేసే దేవుడు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రాత్రి పేతురు ద గ్రేట్ సక్సెస్, గొప్ప విజయాన్ని పొందుకున్నాడు. పేతురు ఎలా విజయాన్ని పొందుకున్నాడనంటే దేవుడు సహాయం చేస్తే, ఆ చెరసాలలో నుండి దేవుడు పేతురును బయటకు తీసుకొస్తే విడుదల పొందుకున్నాడు. అంతకంటే గొప్ప విజయం ఏం కావాలి చెప్పండి? పేతురైతే యేసుక్రీస్తు వారిని బంధకాలకు విడిచిపెట్టాడు, కానీ యేసయ్య పేతురుని బంధకాలకు విడిచిపెట్టలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని విడిచిపెట్టడు. మనం ఎంత కానివారమైనా, ఎంత ఘోర పాపులమైనా దేవుడు మనలను విడిచిపెట్టడు. దేవుని కటాక్షాన్ని మనం పొందుకోవాలి. దేవుని కటాక్షం మన ఎడలో ఉంటే ఆశీర్వదింపబడతాం. దేవుని కటాక్షం మన ఎడలో ఉంటే మనం రక్షింపబడతాం. దేవుని కటాక్షం మన మీద ఉంటే మనం ఉన్నతమైనటువంటి స్థితిని పొందుకుంటాం. అలాగూ మనం దేవుని యొక్క కటాక్షాన్ని ఎల్లవేళలా మనం పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.